హాయిగా, ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉందాం. మనం నిన్న చెప్పుకున్న శ్లోకాలు మళ్ళొకసారి మనం మననం చేసుకుంటూ హాయిగా, ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మనం ఈ జన్మే కాకుండా అనేక జన్మలు ఎత్తాము. నీ జన్మలు నీకు తెలియదు, నాకు తెలుసు. నీ జన్మలు నా జన్మలు రెండు నాకు తెలుసు, కానీ నీ జన్మలు కూడా నీకు తెలియదు అని చెప్తున్నాడు. ప్రతి మనిషి జన్మ పరిణామ క్రమంలో మనం శైశవాత్మ మొదలు పరమాత్మగా ఎదిగే వరకు అనేక జన్మలు మనం తీసుకుంటూ ఉంటాం. ఈ శరీరానికి ఎలాగైతే కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము ఎలాగైతే వస్తాయో ఆత్మకు కూడా అలాగే కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, శైశవాత్మ, బాలాత్మ మరియు ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ మరియు పరమాత్మ. అలా మనం అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఒక యోగి అయినప్పుడు ధ్యానం ద్వారా యోగిగా మారిన తర్వాత నేను దేహం కాదు, దేహి అని అర్థమవుతుంది. ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలుసుకుంటాడు, ఇతరుల జన్మలు తెలుసుంటాయి. యోగి కాని వాడికి ఇవేమీ తెలియవు. అది డిఫరెన్స్. అందుకే యోగి భవార్జున అన్నాడు, యోగస్థ కురు కర్మాణి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా అర్జున, ధర్మం నశించి అధర్మం పెచ్చిమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను నేనే సృష్టించుకుంటున్నాను అంటే ఇక్కడ ఎవరిని ఎవరు సృష్టించరు. ఎవరిని వాళ్ళే సృష్టించుకొని భూమి మీదకి వస్తారు. మనమంతా మనల్ని మనమే ఒక గర్భాన్ని ఎంచుకొని ఆ గర్భంలో జన్మ తీసుకొని మనం ఈ పరిణామ క్రమంలో అన్ని స్థాయిల్లోనూ ఎవరికి వాళ్ళే జన్మ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అవన్నీ మర్చిపోతాం. అయితే ఒక సగటు ఆత్మ తన సొంత ప్రగతి కోసం వస్తుంది. పరమ ఆత్మ అయిన తర్వాత ఈ భూమి మీద చేయవలసిన కర్తవ్య కర్మలన్నీ అయిపోయిన తర్వాత
కేవలం ధర్మాన్ని రక్షించడం కోసమే, ధర్మాన్ని స్థాపించడం కోసమే ఈ భూమి మీద వాళ్ళని వాళ్ళు సృష్టించుకుంటూ ఉంటారు. అలాగే ఎంతోమంది మహానుభావులు యేసు ప్రభువు గాని, వేదవ్యాసుడు గాని, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఇలా ఎంతోమంది పరమ ఆత్మలు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. పరమాత్మ అంటే పరమస్థితికి చేరుకున్నటువంటి ఒక ఆత్మ. ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని, స్పిరిచువల్ సైన్స్‌లోని అత్యంత ముఖ్యమైన సూత్రం. ఎవరిని వాళ్ళే సృష్టించుకుంటూ ఉంటారు. ఇదే ప్రధానమైనటువంటి సూత్రం. అన్ని మొదటి నుంచి చివరి వరకు ఉన్నది ఒకటే సూత్రం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే యుగే. ఏ కాలంలో కూడా సత్యం మారదు. ఎప్పుడు మంచి అన్నది సంరక్షించబడుతూనే ఉంటుంది, చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది. దుష్టవర్తనులకు ఎప్పుడూ ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది. ఇది సత్యం. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది పురోగమన సిద్ధాంతం. చెడు చేయడాన్ని పైలోకవాసులు ఎవరు ప్రత్యేకంగా అడ్డగించరు. చెడు చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవరు విశేషంగా ప్రోత్సహించరు. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది. అంటే ఎవరు మనల్ని చెడు చేయమని కానీ, మంచి చేయమని కానీ ఎవరు ప్రోత్సాహం ఉండదు. ఎవరికి వాళ్ళే మంచి చెడు నిర్ణయం మనం తెలుసుకొని ఎవరు ఏ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది. కర్మ సిద్ధాంతం అనేది ఇక్కడ పనిచేస్తుంది. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశము రెండు జరుగుతాయి. నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నాడు? బాబు, నువ్వు ఎవరిని చంపడానికి కుదరదు. ఎందుకంటే శరీరాన్ని చంపుతున్నావు కానీ ఆత్మని నువ్వు చంపలేవు. ఇదే సత్యం. అంతకంటే వేరొకటి లేదు. సంభవామి యుగే యుగే. ప్రతి ఆత్మ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన, ఒక ప్రయోజనం ఉన్న ఒక గొప్ప ఆట. మనం శరీరాలం కాదు, ఆత్మలో అని తెలుసుకోవాలి. అందుకే వాళ్ళని చంపడం అనేది ధర్మ సంస్థాపన కోసం, అక్కడ దండన కూడా దయ అవుతుంది. వాళ్ళకి సహాయమే అవుతుంది తప్పించి అది దానివల్ల ఎటువంటి నష్టం ఎవరికి జరగదు. సో మనం శరీరం కాదు, ఆత్మలో అని తెలుసుకోవడమే సత్యం. అర్జునుడు శరీరతత్వానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడుగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, ధ్యాన అభ్యాసం చేసి. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ భూమి మీద క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు, దుష్కృతాలన్నీ అంతం చేసేందుకు ఉద్భవించిన ఒక చక్కటి మహా ఉద్యమం. పిరమిడ్ మాస్టర్స్ ఊరూరా వాడవాళ్ళ తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి నరుడు ఒక నారాయణుడు కావాలని ప్రబోధిస్తున్నాడు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. అనురాగం, భయము, కోపం విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎంతో మంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందుతున్నారు. ఇక్కడ నేను అంటే ఆత్మ. అర్జునుడు నేను దేహం అనుకునే తత్వం, కృష్ణుడు నేను ఆత్మను అనుకునే తత్వం. కృష్ణుడు అంటే ఆత్మ అని పదే పదే గుర్తు చేసుకోవాలి మనం. ఇక్కడ అర్జునుడు ఒకవేళ నేను అన్నాడంటే
అర్జునుడు చెప్పినప్పుడు అంటే అర్జున ఉవాచ అని వస్తుంది. అర్జునుడు నేను అన్నాడంటే ఒక శరీర తత్వంలో, శరీర స్థితిలో అన్నాడు. అదే కృష్ణుడు నేను అన్నాడంటే అది ఆత్మస్థితిలో అన్నట్లు. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు కాబట్టి. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ఆత్మ అని అర్థం చేసుకోవాలి మనం. శ్రీకృష్ణుడు అనే వ్యక్తికి సంబంధం కాదు. మన్మయ అంటే ఎవరికి వారే, తన ఆత్మలో తాను. మాముపాశ్రిత అంటే తన ఆత్మను తానే ఆశ్రయించుకోవడం, ఎవరి ఆత్మ ధ్యానంలో వారు ఉండడం. మద్భావమాగత అంటే ఆత్మ స్వరూపాన్ని పొందడం. భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందించుకోవడానికి, మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి, మరి మనల్ని ధ్యానులుగా ధ్యాన యోగులుగా మలిచేందుకు ప్రబోధించబడింది. మనలోనే అపారమైన శక్తి ఉంది. దాన్ని వినియోగించి రాగము భయము క్రోధం విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మధ్యానంలో మనం ఉండి మేము ఆత్మలము అని గ్రహించి ఆత్మజ్ఞానులుగా మారాలి. ధ్యానం చేసి జ్ఞాన తపస్సుతో పరిపూర్ణమైపోవాలి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నేను అంటే ఇక్కడ ధ్యానం. అర్జునుడు ధ్యానం తెలియని తత్వం, కృష్ణుడు ధ్యానం అనే తత్వం. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను. మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. శ్రీకృష్ణుడు అంటే ధ్యానం అని మనం పదే పదే గుర్తుంచుకోవాలి. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ధ్యానం అని అర్థం చేసుకోవాలి. ఎవరు ఏ విధంగా నన్ను అంటే ధ్యానాన్ని సేవించినా వాళ్ళని నేను అంటే ధ్యానం ఆ విధంగా అనుగ్రహిస్తుంది. కృష్ణుడిలా అంతా ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యాన యోగులుగా ఎదుగుతాం. అందుకని కృష్ణుడిని అంటే ధ్యానాన్ని మనం ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. మన అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం, మన జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం. మనల్ని మనం రాయికి రప్పకు మ్రొక్కుతూ కోరికలు తీర్చమని దేవుణ్ణి ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాం. అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నంగా ఆత్మగా గ్రహించి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా ఎన్ని జన్మలు గడిచినా చివరికి అందరూ తన మార్గాన్ని అంటే ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వేరే దారి లేదు మరి. మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే, ధ్యాన సాధన చేయవలసిందే, తాను ఆత్మను అని గ్రహించవలసిందే. లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మరి ఒక 2 నిమిషాలు. హాయిగా హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం.
చివరి ఒక్క నిమిషం హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. 30 సెకండ్స్. 20 సెకండ్స్. 10 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. ఓకే. సో నిన్నటి వరకు మనం తెలుసుకున్న విషయాలు వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసాపూత మద్భావమాగత. అనురాగం, కోపం, భయం విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎంతోమంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని, అంటే నేను అంటే ఇక్కడ ఆత్మ అని మనం తెలుసుకున్నాం. నన్నే ఆశ్రయించు, నన్నే పూజించు, నన్ను నేను అంటే ఇక్కడ ధ్యానం అని మనం అర్థం చేసుకోవాలి. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మానవులు అందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎవరు ఏ విధంగా అంటే ధ్యానాన్ని, ఇప్పుడు రావణాసురుడు ధ్యానం చేసి తపస్సు చేసి అతను కొన్ని శక్తుల్ని పొందాడు. అంటే ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయించి, నన్ను అంటే ధ్యానాన్ని ఆశ్రయించి, సో ఇక్కడ నేను అంటే ఇక్కడ ధ్యానం అని అర్థం. అర్జునుడు ధ్యానం తెలియని తత్వంలో ఉన్నాడు, కృష్ణుడు ధ్యానం అనే తత్వంలో ఉన్నాడు. అంటే నన్ను ఆశ్రయించి అంటే ఇక్కడ అందరూ కృష్ణుడిని అనుకుంటారు, కానీ ధ్యానాన్ని ఆశ్రయించి చివరికి అంటే ఎవరు ఏది కావాలంటే అదే పొందుతున్నారు. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నా. సో వాళ్ళు ఏ విధంగా ఏం కావాలని వాళ్ళు కోరుకుంటే వాళ్ళకి అది పొందుతున్నారు. వాళ్ళు మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఎప్పటికైనా సరే మనిషి ధ్యాన మార్గానికి రావాల్సిందే, వాడికి తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు నాకేదో కావాలని నేను కోరుకున్నాను అనుకోండి, అది నేను కోరుకోవడం అంటే నా లోపల ఒక బలమైనటువంటి కోరిక, ఆలోచన, అది ధ్యానమే, ఆ సంకల్పమే.
ఆ ధ్యానంతోనే నువ్వు ఏదైనా పొందుతున్నావు. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే ధ్యానం అని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ధ్యానం అని అర్థం చేసుకోవాలి మనం. ఎవరు ఏ విధంగా అంటే నన్ను ధ్యానాన్ని సేవించినా వాళ్ళని ఆ విధంగానే అంటే కృష్ణుడిలా అంతా ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యాన యోగులుగా ఎదుగుతాం. అంటే ఎవరు ఏ విధంగా దాన్ని ఆశ్రయిస్తే ఒక కృష్ణుడిలాగా మనం గనక ఆ ధ్యానాన్ని ఆశ్రయించామనుకోండి కృష్ణుడైపోతాం. రావణాసురుడిలాగా మనం దాన్ని ఆశ్రయించామనుకోండి రావణాసురుడు అవుతాం. సో ఎవరు ఒక షిరిడి సాయిబాబా లాగా ధ్యానాన్ని ఆశ్రయిస్తే ఆయన 12 ఏళ్ళు నా గురువు దగ్గర ఉన్నాను అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఆయన ధ్యానంతో ఉన్నాడు 12 ఏళ్ళు. సో ఒక షిరిడి సాయిబాబా ఎలా ఉన్నాడు? ఎవరికైనా కష్టాలు పోగొట్టేలాగా ఆయన తయారై ఉన్నాడు. అంటే ఎవరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు పొందుతారు దాన్ని. సో మనం రాయికి రప్పకు మొక్కుకుంటూ మనం ఏదో కోరికలు తీరాలని మనం తిరుగుతూ ఉంటే మనం కేవలం సామాన్యులుగానే అది ఎదుగు బతుకు లేకుండా ఉంటాం. అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నులుగా తయారు చేసుకోవాలంటే మనం ధ్యానాన్ని ఆశ్రయించాలి. అలా ధ్యాన సాధన చేసి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని ఆత్మజ్ఞానిగా ఎదగాలి. ఎప్పుడైతే మనం అలా ధ్యాన మార్గాన్ని అనుసరిస్తామో అప్పుడు మనం ధ్యానం ద్వారా ఏదైనా మనం పొందగలుగుతాం. మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే. ఎన్ని జన్మలు ఎత్తినా చివరికి ధ్యాన మార్గాన్ని ఆశ్రయించాల్సిందే. ఒక ధ్యానిగా తన ఆత్మను తాను తెలుసుకోవాల్సిందే. ఒక పరమాత్మ కావాల్సిందే. వేరే మార్గమే లేదు ఎప్పటికైనా సరే. లేదంటే ఈ కర్మ చక్రంలో పడి అలా కొట్టుకుపోవాల్సిందే. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వకర్తారమవ్యయం. ఈ యొక్క 4 వర్ణాల సముదాయం అనేది ఈ గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది. నేను అంటే కృష్ణుడు కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి ఆత్మస్థాయిలో వాళ్ళ వర్ణాన్ని వాళ్ళే సృష్టించుకున్నారు. ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైనటువంటి నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో. ఎక్కడెక్కడ మాం మయి అని వచ్చినా అది ధ్యానానికి ఆత్మకు సూచికలు అన్నది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అవి కృష్ణునికి సూచికలు ఎంత మాత్రం కాదు. వర్ణం అంటే రంగు. ఇక్కడ మనం కులం కాదు, ఇక్కడ వర్ణము అంటే మన యొక్క ఆరా. ఈ యొక్క చాతుర్వర్ణం 4 వర్ణాలు ఉన్నాయి. ఈ 4 వర్ణాలు మన యొక్క గుణాలను అనుసరించి వర్ణాలు ఏర్పడతాయి. అంటే మన తమో గుణం, రజోగుణం, సత్వగుణాలు 3 ఉన్నాయి. ఈ గుణాలకు తగ్గట్టుగా ఆ మిక్స్ అయినప్పుడు అంటే ఒక తమో గుణం పూర్తి తమో గుణంలో ఉన్నప్పుడు శూద్ర ఆ వర్ణం ఎలా ఉంటుంది? ఇక్కడ వర్ణాలు కూడా ఇచ్చాడు చూడండి. అది ధ్యానం చేసినప్పుడు మన ఆరా ఏ కలర్లో ఉందనేది మనం తెలుసుకోవచ్చు. సో మనిషి యొక్క ఆరా అనేది రంగు. ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటాయి. మనస్సు క్రోధంగా ఉందనుకోండి, ఆరా అనేది నల్లటి ఎర్ర రంగు భూయిష్టంగా ఉంటుంది. మనస్సు లేకిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ రంగులను శూద్రవర్ణం అంటారు. ఇప్పుడు నల్లటి ఎర్ర రంగు లేదంటే నల్లటి ఆకుపచ్చ రంగులో ఉంటే అది శూద్రవర్ణం, అంటే తమో గుణం. గుడ్డిగా నేనే సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి ఆరెంజ్ రంగు కలిగి ఉంటుంది. నేనే అంటే వాదిస్తుంటారు, నేను చెప్పిందే కరెక్ట్ అని. సో అలా వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ఆరా ఎలా ఉంటుంది అంటే నల్లటి ఆరెంజ్ రంగులో ఉంటుంది. అదే వైశ్యవర్ణం అంటారు, రజోగుణంగా అభివర్ణిస్తారు. మనస్సు నాకు తెలియదు అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఉదారంగు కలిగి ఉంటుంది, బూడిద రంగు. ఉదారంగు అంటే ఏంటి?
ఊదా రంగులో ఉన్నప్పుడు అంటే మనసు నిర్మలంగా తయారై నాకేం తెలియదు అనే ఒక అమాయక స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీలిరంగు అంటే బ్లూ కలర్, ఊదా లైట్ బ్లూ అన్నమాట, బ్లూ కలర్లోకి వస్తుంది. పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతం అవగాహన వచ్చినప్పుడు వైలెట్ కలర్ కలిగి ఉంటుంది. ముముక్షుగా మారి తీవ్ర సత్యశోధన కలిగి ఉన్నప్పుడు ఇండిగో కలర్ని కలిగి ఉంటుంది. ఈ రంగులను క్షత్రియ వర్ణంగా, సాత్విక వర్ణంగా అభివర్ణించవచ్చు. మనసు పూర్తిగా శుద్ధం అయినప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ వర్ణం కలిగి ఉంటుంది. ఈ రంగును బ్రాహ్మణ వర్ణంగా, శుద్ధ సాత్వికంగా, నిర్గుణంగా అభివర్ణించవచ్చు. అంటే మనం గోల్డెన్ ఎల్లో వచ్చింది అనుకోండి, అది బ్రాహ్మణ వర్ణం. అదే అంటే ఇక్కడ ఇక్కడ ఇతను బ్రాహ్మణుడు, బ్రహ్మ, లేదా ఇతడు క్షత్రియుడు, ఇతడు వైశ్యుడు, ఇతడు శూద్రుడు అని ఎలా చెప్పొచ్చు? వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆరాని బట్టి వాళ్ళ యొక్క స్థితి ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనము ఎంచాల్సిన అవసరం లేదు. మన సాధనని బట్టి ఇప్పుడు మొట్టమొదటి స్టేజ్లో ఒక ఆత్మ నీలి ఆకుపచ్చ రంగులో లేదా నీలి ఎర్ర రంగులో ఉంటుంది. అది శూద్రవర్ణం. కొంచెం ఎదిగిన తర్వాత వైశ్యవర్ణంలో అంటే వాదనతో కూడి ఉన్నప్పుడు వాదిస్తుంటారు కొంతమంది నేనే కరెక్ట్ అని. అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు, లేదా వాళ్ళ కలరు వాళ్ళ యొక్క చుట్టూ నల్లటి ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు అది వైశ్యవర్ణం. లేదు అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే కులాలు ఉన్నాయో అవి కాదు, ఈ కులాల గురించి నేను మాట్లాడట్లేదు. వైశ్యన, క్షత్రియ లేకపోతే బ్రాహ్మణ అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇవన్నీ మనం పుట్టుకతో ఎవరు కూడా బ్రాహ్మణుడు కాజాలడు, క్షత్రియుడు కాజాలడు, శూద్రుడు ఎవడైనా పుట్టినప్పుడు శూద్రుడే. పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క సాధనని బట్టి, వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళు ఏ వర్ణం, వాళ్ళ చుట్టూ ఆరా అనేది డెవలప్ అవుతూ ఉంటది. వాళ్ళ యొక్క సాధనని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళ ఆరా అనేది ఉంటుంది. ఆరాని బట్టే వాళ్ళ యొక్క అంటే ఈ గుణాన్ని బట్టే ఆరా ఉంటుంది. ఆరాని బట్టి మనం ఎవరు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. సో ఇలా వాళ్ళ చుట్టూ ఉన్న రంగు అనేది నువ్వు పుట్టిన పరిస్థితిని బట్టి, అంటే పుట్టిన కులంలో బట్టి ఆ రంగు రాదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శూద్రుడు గుణాలుగా అయినా కలిగి ఉండొచ్చు, లేదు శూద్ర కులంలో పుట్టిన వాడు బ్రాహ్మణ గుణాన్ని కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కులానికి ఈ వర్ణానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ మనం ఇక్కడ ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేది కేవలం కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచన విధానంలో ఉండే వాళ్ళ ద్వారా అది ఏర్పడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన చుట్టూ ఉండే ఆరానే వర్ణము. వర్ణము అంటే కలరు. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఇక్కడ కృష్ణుడు దాన్ని వీడు శూద్రుడు వీడు ఇదని చెప్పలేదు. ఎవడి స్థితిని తగ్గట్టుగా, ఎవరి యొక్క ఆత్మస్థాయిగా. అందుకనే ధ్యానం చేసి ఎవరైనా సరే వాళ్ళ ఆరాని గోల్డెన్ ఎల్లోగా మార్చుకోవచ్చు, వాళ్ళు బ్రాహ్మణుడిగా మారొచ్చు. కాబట్టి వాళ్ళ సాధన మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ. సో ఎవరి యొక్క ఆరా అనేది ఇండిగో కలర్లో ఉంటుందో వాళ్ళు ముముక్షు, ఎవరి యొక్క కలరు వైలెట్ కలర్లో ఉంటుందో వాళ్ళు కర్మ సిద్ధాంతం తెలుసుకున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకున్నటువంటి వాళ్ళు. సో అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపచ్చ వర్ణం కలిగి ఉంటుంది అనమాట. సాత్విక వర్ణంగా, సో ముముక్షుగా మారి ఉన్నప్పుడు ఇండిగో, ఈ రంగు ఉన్నప్పుడు క్షత్రియ వర్ణం. కాబట్టి నల్లటి రంగు, నల్లటి ఆకుపచ్చ, నల్లటి ఎర్ర రంగు ఉన్నప్పుడు శూద్రవర్ణం, నల్లటి ఆరెంజ్ రంగు ఉన్నప్పుడు వైశ్యవర్ణం, తర్వాత నిర్మలమైన ఉదారంగా ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకున్నప్పుడు వైలెట్ రంగు, ఇలా ముముక్షుగా మారి తీవ్ర సాధన చేసినప్పుడు ఇండిగో. మరి ఈ రంగులు క్షత్రియ వర్ణంగా, సాత్విక వర్ణంగా అభివర్ణించవచ్చు. సో పసుపచ్చ వర్ణం ఉన్నప్పుడు బ్రాహ్మణ వర్ణం. ఇది ఇన్ని రకాలుగా ఉంటుంది. దివ్య చక్షువుతోనే యోగులు ఈ రంగుల్ని, సో యోగులైన వాళ్ళు వాళ్ళ ఉన్న దివ్య చక్షువుతో, తాడైతో చూడొచ్చు. సో అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మలు, బహిర్కర్మల్ని బట్టి అంతర్గుణాలు, ఈ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి అన్నమాట.
తమోగుణంలో వారిని శూద్రులుగా, రజోగుణంలో వారిని వైశ్యులుగా, సాత్విక గుణంలో ఉన్న వారిని క్షత్రియులుగా, శుద్ధ సాత్వికంలో ఉన్న వారిని నిర్గుణులుగా ఉన్న వారిని బ్రాహ్మణులుగా పూర్వ పురుషులు సమాజాన్ని 4 విభాగాలుగా విభజించారు. సో పైన ఉన్న మాస్టర్స్ దేవుళ్ళు ఎప్పుడు కింద ఉన్న మానవులను గుణకర్మలను నిర్దేశించరు. పైన ఉన్న మాస్టర్స్ ఎవరైతే మనం దేవుళ్ళు అంటున్నామో, మాస్టర్లు అంటున్నామో, వాళ్ళు కింద ఉన్న వాళ్ళని వీళ్ళు ఈ గుణంలో ఉన్నారు, వీళ్ళు ఈ దీనికి సంబంధించిన వాళ్ళని ఎప్పుడు కూడా వ్యత్యాసం ఎవరిపైన ఎటువంటి పండిత సమదర్శన అంటే పండితుడు అనేవాడు లేదా ఆ పైన ఉన్న హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అనేది ఎప్పుడు కూడా వాళ్ళు ఎంచరు. వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఈ కులాలు ఈ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఏదైతే కొట్టుకుంటా ఉన్నామో మనం అడుగుతూ ఉంటాం, మీరు ఏ కులం అండి, మీరు ఏ కులం, మీరు ఏ క్యాస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీ చుట్టాలు ఉన్నారా, మా చుట్టాలు ఉన్నారా, ఏంటి చుట్టం. కాబట్టి ఇవన్నీ ఈ వర్ణ వ్యవస్థ అనేది మనం ఎంచుకున్నది రాంగ్. కాబట్టి ఇది కాదు, మనం పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఈ వర్ణ వ్యవస్థ గురించి ఎప్పుడు మాట్లాడరు. అలాగే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరూ బ్రాహ్మణులే. వాళ్ళ ఆరా ఎప్పుడు ఎల్లో కలర్ లోనే ఉంటుంది. తర్వాత పైనున్న దేవుళ్ళకి మాస్టర్స్ కూడా ఎప్పుడు ఈ వర్ణ వ్యవస్థ గురించి గుణకర్మల గురించి పట్టించుకోరు. అందరూ మానవులందరినీ వాళ్ళు సహాయం కావాలి అంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. సో మన గుణం ఎలా ఉన్నా దాన్ని బట్టి మనం ఎవరమో నిర్ణయించుకుంటాం. ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఎవరి యొక్క ఆరాని బట్టి ఇది నా ఆరా ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి నా గుణం ఇది, కాబట్టి నేను ఇంకా నేను ఏ క్లాసులో ఉన్నా, ఏ క్లాస్కి వెళ్ళాలి అది తెలుసుకోవడం కోసం అది మనకి ఉపయోగపడేది. ఇది మనకి మనమే నిర్ణయించుకునేది తప్పించి వేరే వాళ్ళు ఎవరు మనల్ని నిర్ణయించరు. సో మనలో బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులు అవుతాం, కానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులం కాలేము. అలాగే క్షత్రియుల కులంలో ఉండి పిరికితనంతో ఉన్నారనుకోండి, వాడు క్షత్రియుడు కాజాలడు. వైశ్య ధనవంతుల కుటుంబంలో పుట్టి మరి తృప్తి లేదనుకోండి, వాళ్ళు వైశ్యులు కాదు. అలా ఈ 3 గుణాలు లేనివాడే శూద్రుడు. కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతరం మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా, మరొక పక్క దేనిని సృష్టించని, దేనికి కర్త గాని, అవినాశి అవ్యయమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి. అదే జ్ఞానం. అంటే ఒకవైపు మనల్ని మనం ఈ గుణకర్మల్ని బట్టి మనం ఫలానా అని మనం ఒకవైపు అనుకుంటున్నాం, ఇంకొక వైపు మనం అవినాశి అంటే నాశనం లేని ఒక ఆత్మ పదార్థాన్ని అని ఇంకొక వైపు మనం తెలుసుకోవాలి. అదే జ్ఞానం అంటే. ప్రతి నేను కూడా, ప్రతి ఆత్మ కూడా, ప్రతి ఒక పక్క సృష్టికర్త, మరొక పక్క సృష్టి సాక్షి. ఈ జరుగుతున్నటువంటి సృష్టికి, ఈ చరాచర సృష్టికి సాక్షిగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం కూడా సృష్టిస్తున్నటువంటి సృష్టికర్తలము అని తెలుసుకోవాలి. కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మలలో అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు. అతడు సర్వకర్మలను ఆచరిస్తున్నట్లే. చూడండి, కర్మలలో అకర్మలలో కర్మ అంటే ఇప్పుడు నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్నో కర్మలు అంటే బాహ్య కర్మలు చేస్తున్నా, అంతర్కర్మలు చేస్తున్నా. నేను ఒక టీచర్ను, లేదా నేను ఇంజనీర్ను, నేను కలెక్టర్ను, నేను ఒక రాజకీయ నాయకుడును, నేను పలానా డాక్టర్ను, నేను ఏదో ఒక వృత్తి పరంగా నేను బయట బాహ్యంగా నేను ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నా. అట్ ది సేమ్ టైం లోపల కూడా ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావాలు నా లోపల అంతర్కర్మలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అంతర్కర్మ అంటే మన ఆలోచనలే ఇంకొక నాటికి కర్మలుగా రూపాంతరం చెందుతాయి. అవి శక్తిని పుంజుకొని ఇంకో నాటికి అవి కర్మలుగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సో ఇవన్నీ కర్మలు. తర్వాత నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా, ఇది అకర్మ. అంటే కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. కర్మలలో అకర్మను, అకర్మలలో
కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు. అతడు సర్వకర్మలను ఆచరిస్తున్నట్లే. అంటే నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తున్నా అది అసలు పనే గాదు. దానిలో అకర్మను. నేను కర్మ అంటే ధ్యానం చేస్తున్నా నేను. ఈ ధ్యానం చేసేది పెద్ద పనిగా, అదే అసలైన కర్మగా ఎవరైతే భావిస్తూ ఉంటారో వాళ్ళే బుద్ధిమంతులు. అతడే మనుషుల్లో బుద్ధిమంతుడు. అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు. ఒకానొక వ్యక్తి తన శారీరక పరమైన, కుటుంబపరమైనటువంటి, సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా కంటికి కనిపించే వ్యవహారాలే మనం కర్మలు అనుకుంటూ ఉంటాం. మన మనసులో కలిగే భావాలు, ఆలోచనలే అంతర్కర్మలు. మనసులో సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్నవి అంతర్కర్మలే. శక్తి సమకూర్చుకొని బాహ్య కర్మలు స్థూలమైనటువంటి కర్మల రూపంలోకి రూపాంతరం చెందుతాయి. కాబట్టి మనసులో సమత్వ భావాన్ని స్థిరపరచుకొని కర్మఫల ఆసక్తిని, అత్యాశలను విడిచి అహంకార రహితంగా సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధనాలు కలిగించలేవు. ఆ రకంగా కర్మలు చేయడమే కర్మలలో అకర్మను చూడడం. అంటే మనము నిరంతరం కర్మలు చేస్తున్నాం బాహ్యంగా. అంటే వాటి యొక్క ఫలితాన్ని ఆశించకుండా మనం నిరంతరం కర్మలు చేస్తూ, అంటే అవి ఏమి కర్మలు కాదు, నేను చేయాలి కాబట్టి చేస్తున్నా. వాటి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే సాక్షిభూతంగా మనసులో సాక్షిగా ఉంటూ మనం ఆ కర్మలు చేస్తూ ఉంటామో సమత్వ భావంతోని, దాని మీద ఆశను వదిలిపెట్టి అహంకార రహితంగా ఎప్పుడైతే ఆ కర్మలు చేస్తుంటామో వాళ్ళే మనుషులలో బుద్ధిమంతుడు. అలాంటి వాళ్ళు ఎలాంటి బంధాల్లో ఇరుక్కోకుండా అవి మనకి ఎటువంటి బంధాలు కలిగించలేవు. కర్మలను చేస్తూ కూడా కర్మబంధాల్లో చిక్కుకోకుండా ఉండడం. అంటే మనం నిరంతరం కర్మలు చేస్తూ వాటిల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అవి నేనేదో చేస్తున్నా అనేది కాకుండా వాటి ఫలితం ఆశించకుండా మనం కర్మలు చేసుకుంటూ పోవడమే. కర్మలలో అకర్మను చూడడం. ధ్యానమే అసలైన కర్మ. సో ధ్యానం చేయాలి. అది అసలైన కర్మ అనమాట. ఇది తెలుసుకొని ధ్యానం చేయడమే ఆ కర్మలలో కర్మను. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి. యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాం అనుకో, వీడేమి ఏ పని పాటలేదండి, ఎప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉంటాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ అతనే అసలైన కర్మం చేస్తున్నట్టు. కృష్ణ కర్మకృత్ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగిలి లేదు. వారు చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవారు. వారు వాసనాబద్ధులు కారు, వాసన రహితులు. కనుక వారిది జన్మ కాదు, అవతారం. వారు అవతరించింది లోకానికి మార్గదర్శకం కోసం మాత్రమే. కాబట్టి ఎవరైతే అలాంటి వాళ్ళు పరమ పురుషులు, పరమాత్మలు, కృష్ణుడు లాంటి వాళ్ళు, వేదవ్యాసుల వారు లాంటి వాళ్ళు ఎవరైతే ఈ భూమి మీదకి వస్తారో వాళ్ళు చేయవలసిన పనులు ఏమీ ఉండవు. వాళ్ళు కేవలం ఈ భూమి మీద మిగతా వాళ్ళని ఉద్ధరించడం కోసమే వస్తారు జన్మ తీసుకొని. అంతేగాని వాళ్ళు చేయవలసింది ఏం లేదు. ఒకవేళ ఏదైనా చేస్తున్నా వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మఫల త్యాగం చేస్తూ వాళ్ళు కర్మలు చేస్తారు. అది ఏమైనా కానీ దాని నుంచి ఎటువంటి ఏం ఆశించకుండా వాళ్ళు పని చేస్తారు అంతే. దాని నుంచి ఏం ఆశించరు. అలా వాళ్ళు పని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏదైతే ధ్యానం ఉందో అసలు ఏమి చేయకుండా ఉండే పనినే అసలు పనిగా చేస్తుంటారు వాళ్ళు. యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వానినే జ్ఞానులు, పండితులు అని పేర్కొంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే
కర్తృత్వ భావన లేకుండా, కర్మఫల ఆసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటాం. కర్మల గురించినటువంటి కర్తృత్వం లేకపోవడం అంటే నేనే చేస్తున్నాను ఈ పనిని అనే భావం లేకపోవడం. కర్మఫల ఆసక్తి లేకపోవడం అంటే ఫలితంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఈ పని చేయాలి కాబట్టి చేస్తున్నా, కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయడం. నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. సో నిష్కామ కర్మ యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహం పండితం బుధ. సో ఇక్కడ చిత్తశుద్ధి కలవాడికి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం కర్తలామలకం అవుతుంది. చూడండి, కర్మఫలం ఆశించకుండా మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో, ఇదే నా ధర్మం అని భావంతో కర్మలు చేస్తామో, అప్పుడు నిష్కామ కర్మల వల్ల, ఇటువంటి నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలవాడికే ధ్యాన సాధన అనేది అలవాటు అవుతుంది, సరిగా ధ్యానం చేయగలుగుతాడు. నాకు ఫలితం కావాలని ఆశించుకుంటే ధ్యానం చేసాం అనుకోండి, అప్పుడు వాడికి ధ్యానం సరిగ్గా కుదరదు, చిత్తశుద్ధి ఉండదు. శుద్ధి, ఈ చిత్తము శుద్ధి కాదు. ఈ చిత్తం ఎప్పుడైతే శుద్ధి కాదో అప్పుడు ధ్యానం కుదరదు. ధ్యానం కుదరకపోతే ఆత్మజ్ఞానం రాదు. ఎప్పుడైతే నిష్కామంగా మనం కర్మలు చేస్తుంటామో అప్పుడు శుద్ధి అవుతుంది చిత్తం, మన యొక్క మనసు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మనం శుద్ధి అవుతుందో మనసు, అప్పుడు మనకి ఆత్మజ్ఞానం అనేది లభిస్తుంది. ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని, జ్ఞానాగ్ని ప్రజ్వలితుంది. నిష్కామ కర్మలు చేసేవాడికి ఆగామి కర్మ, ప్రస్తుత పని వలన సంప్రాప్తించే కర్మ ఏమీ ప్రాప్తించదు. తద్వారా సంచిత కర్మకు, ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు అదనంగా ఏమీ జమ చేయబడదు. ఇక ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్నటువంటి సంచిత కర్మల్లోంచి ఆ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడినటువంటి కర్మ. అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తే కోల్పోయిన తర్వాత ఏ విధంగానూ మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వలిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధం అవుతాయి. అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవి మిగిలి ఉండవు. వర్తమాన కర్మలు ఏవీ లేకుండా, వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడినే పండితుడు అని చెబుతారు. జ్ఞానులు, బుద్ధులు విజ్ఞులు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అవుతాయి. ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన ద్వారానే పండితుడు. సో చూడండి, ఇక్కడ మనకు ఆగామి కర్మలు ఉన్నాయి, సంచిత కర్మలు ఫస్ట్, తర్వాత ప్రారబ్ధ కర్మలు, తర్వాత ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే మనము గత జన్మల్లో చేసినటువంటి ఒక 400 జన్మలు ఎత్తాం. 400 జన్మల్లో మనం ఏదైతే కర్మలు చేశామో వాటన్నిటిని కలిపి సంచిత కర్మలు అంటే సంచులు అనుకోండి. 400 సంచులు ఉన్నాయి, ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క సంచి. ఇప్పుడు ఈ జన్మలో ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మ కోసమే మనం కొన్ని కర్మలు తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ కుటుంబం అంటే కర్మ అంటే కేవలం మీరు చెడు అనుకోకండి, మంచి చెడు అంటే పాపం వల్ల రోగం, పుణ్యం వల్ల భోగం. ఈ రెండిటి యొక్క ఫలితమే ఈ యొక్క జన్మ. ఇది ప్రారబ్ధం. వాడి ప్రారబ్ధం రా, వాడి ప్రారబ్ధం ఉంది కాబట్టి దొరికింది, ప్రారబ్ధం లేకపోతే ఎక్కడ దొరికింది అంటాం మనం. అంటే ప్రారబ్ధం అంటే ఏంటి? నీకు ఏదైతే నువ్వు పొందవలసింది ఉందో అది ప్రారబ్ధం. ఇక ఆగామి కర్మలు. ఆగామి అంటే వచ్చే జన్మలో, అంటే ఇప్పుడు నువ్వు చేసే కర్మలకి ఫలితంగా వచ్చే జన్మల్లో నువ్వు చేయవలసినవి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, అగ్నిలో విత్తనాలు నాటుకుంటాయా? నాటుకోవు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం అంటే అనేక కర్మలు దగ్ధం అవుతున్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మనకు గత జన్మల్లో కోరిక అనేది ఉంది, అంటే సంచిత కర్మల్లో మనం ఈ జన్మకి సంబంధించి మనం
కొన్ని తెచ్చుకున్నాం ఆగామి కర్మలు. ఇప్పుడు నేను గొప్ప కోటీశ్వరుడిని కావాలి అనేది నా కోరిక అనుకోండి గత జన్మలో. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను పెద్ద కోటీశ్వరుడిగా ఒక కలగంట. ఒక ధ్యానంలో నాకు అనుభవం వస్తది. అంటే ఇప్పుడు ఒకవేళ భౌతికంగా నేను ఆ కోటీశ్వరుడిని కావాలంటే నేను ఎంతో కష్టపడాలి, డబ్బు సంపాదించాలి. చాలా పెద్ద సినిమా ఉంది. ఈ సినిమా అంతా ఒక 2 నిమిషాల్లో అయిపోయింది ధ్యానం చేసి. ఇప్పుడు లేదు. ఇది భోగం గురించి అనుకోండి. ఇక రోగం. నేను ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక లారీ గుద్ది చావాలి. లేకపోతే నా కాళ్ళు 2 పోవాలి. ఇది నా గత జన్మల్లో నేను చేసిన కర్మ ఫలితం. ఒక ఇప్పుడు ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా. ధ్యానం చేస్తుంటే నాకు పెద్ద యాక్సిడెంట్‌లో నా 2 కాళ్ళు పోయినాయి. ధ్యానంలోంచి లేవంగానే 2 కాళ్ళు బానే ఉన్నాయి. అంటే ఏంటి? నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా కర్మలేమైపోయినాయి? దగ్ధం అయిపోతా ఉన్నాయి. సో, నువ్వు నిరంతరము ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటావో, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానం నీకు అంటే నీకు ఆత్మజ్ఞానం. నేను ఆత్మను. నువ్వు గతంలో మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు. వాటి ఫలితాలను నువ్వు పొందాలి. ఇకపోతే నీ ధ్యాన సాధన అనేది పెరుగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ జన్మయన్నీ అయిపోయినాయి. ఈ జన్మలో నువ్వు ప్రారంధానికి ఏదైతే తెచ్చుకున్నావో అవి అయిపోయినాయి. ఇక ఒక్కొక్క సంచి తెచ్చుకుంటావు, క్లీన్ అవుతా ఉంటాయి. అలా ఇకపోతే ఇప్పుడు నువ్వు ఎటువంటి కామం లేకుండా కర్మలు చేస్తున్నావు. ఫలితాన్ని ఆశించకుండా. నిష్కామ కర్మ. ఎప్పుడైతే నిష్కామ కర్మతో నువ్వు ఫలితాలు లేకుండా ఫలితం ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటావో ఆగామి కర్మలు లేవు. అంటే భవిష్యత్తులో నువ్వు పొందాల్సిన కర్మలు క్లీన్ అవుతున్నాయి. భవిష్యత్తులో నువ్వు పొందాల్సిన ఆగామి కర్మలు క్లీన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు ధ్యానంలో అంటే ఎటువంటి ఆశించకుండా నువ్వు చేస్తున్నావు కాబట్టి భవిష్యత్తు లేదు. ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రారంధం ఉందో అది ఇక్కడ దగ్ధం అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు సంచిత కర్మలు అనేవి ఈ అగ్ని వల్ల ధ్యానం అంటే ఏంటి? అగ్ని. ఈ అగ్ని వల్ల ఏం జరుగుతుంది? నీ గతంలో ఉన్నవన్నీ ఇందులో కాలిపోతా ఉన్నాయి. అంటే ఏ విత్తనాలు నాటవు. అగ్నిలో విత్తనాలు నాటవు కదా, అలాగే అవన్నీ కూడా భస్మం అయిపోతా ఉన్నాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సో అందుకనే నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం కావాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలంటే ధ్యాన సాధన అనేది కరెక్ట్ గా ఉండాలి. ధ్యాన సాధన కరెక్ట్ అంటే చిత్తశుద్ధి ఉంటేనే ధ్యాన సాధన చేయగలుగుతావు. ధ్యాన సాధన చేస్తేనే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. చిత్తశుద్ధి కావాలంటే నీవు నిష్కామ కర్మ చేయాలి. అంటే ఒకదానికోటి లింకు. నిష్కామ కర్మ చేస్తే తప్ప నాకు ధ్యానం కుదరట్లేదంటే నీ కోరికలు ఉన్నాయి. ఇంకా నాకు అది కావాలి, ఇది కావాలి అనే కోరికలతో నువ్వు ఉన్నంత కాలం నీకు ధ్యానం కుదరదు. కోరికల్ని ఉండొద్దని కాదు, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయ. నీకు ఏది కావాలో అది యూనివర్స్ ఇస్తానే ఉంటది. సో మనం జన్మల కర్మలు దగ్ధం చేసుకునే ఒక మార్గం ఇది. మూడు రకాల సంచిత కర్మలు, ఆగామి ప్రారబ్ధ కర్మలు. ఇంకా ఎప్పుడైతే మనము ఇప్పుడు మరి నిరంతరం పొద్దుగోకులు ధ్యానం చేయడం కుదిరిద్దా అంటే కుదరదు కాబట్టి ఏం చేయాలి? మనం ఇతరులకు ధ్యానం చెప్పాలి. సో ధ్యానం చెప్పడం అనేది అంటే ఇతరులకు కూడా జ్ఞానాన్ని మనం కలిగించే ఒక పుణ్యాన్ని మనం సంపాదించుకుంటాం. మన చిత్తశుద్ధి అనేది పెరుగుతుంది. ఈ ధ్యాన ప్రచారం వల్ల ఏం జరుగుతుంది? మన హృదయం అనేది ఒక పవిత్రం అవుతుంది. ఇతరులకు మనం జ్ఞానాన్ని, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. ఈ ధర్మాన్ని మనం ధర్మం ఏంటి అంటే పుణ్యం సంపాదించుకోవడం. పుణ్యం అంటే ఏంటి? దానం చేయడం. ఏం దానం చేయాలి? జ్ఞానానికి మూలమైన ధ్యానాన్ని దానం చేయాలి. హాయిగా శ్వాసను గమనిస్తూ సారీ యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరా సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు, ఎవరి పట్ల లేసే మాత్రమేనా ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి కలవాడు, కర్మలను చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే.
యదృచ్ఛా లాభ సంతుష్ట అంటే కోరుకోకుండానే లభించినటువంటి వస్తువులతో, యదృచ్ఛా లాభ సంతుష్ట కోరుకోకుండానే వచ్చినటువంటి వస్తువులతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు. విమత్సర అంటే ఎవరి పట్ల లేశ మాత్రమైన ఈర్ష్య లేకుండా. విమత్సర ద్వంద్వాతీత సుఖదుఖాలను అతిక్రమించిన వాడు. సిద్ధౌ అసిద్ధౌ అంటే ప్రాప్తి అప్రాప్తి, ప్రాప్తించినా లేకపోతే అప్రాప్తి ప్రాప్తించకపోయినా. సమహ కృత్వా సమబుద్ధి కలవాడు. కృత్వా అపి అంటే కర్మలు చేసినప్పటికీ నిబధ్యతే బంధింపబడడు. సదానంద యోగి ఎప్పుడు చెప్తుంటారు, పత్రిగారి గురువు గారు, కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే పోతుందని బాధపడరాదు. సో అడగకుండానే మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, దానితో అంటే అనాచితంగా మనకు అనాయాచితంగా అంటే మనం అడక్కోకుండా ఎవరైనా మనకి ఏదైనా లభించిందనుకోండి, దాంతో ఎప్పుడు మనం తృప్తి పొందాలి. ఎదుటి వాళ్ళను విసిగించి వెంటబడి నాకు ఇది కావాలి అని మనం ఎప్పుడు పీక్కు తినకూడదు. పని జరగటానికి కష్టపడాలి, మనం ఏదైనా పని చేయాలి, అంతే తప్ప మనకు అది కావాలని ఎప్పుడు మనం వెంటబడి మనం పీక్కు తినకూడదు. మనం కష్టపడి దాన్ని సాధించాలి. జరిగినా జరగకపోయినా చెలించకూడదు. మనం తలపెట్టిన కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా, ఫలితం వచ్చినా రాకపోయినా పని చేయడమే మన వంతు. దాని ఫలితం పైన మనకు ఎటువంటి అధికారం లేదు. ఈ విధంగా జీవించడమే బంధం విమోచన మార్గం. ఎటువంటి బంధాల్లో మనం ఇరుక్కోం. ధ్యాన యోగ సాధన ద్వారానే మనకి ఇలాంటి ఒక జ్ఞానం అనేది వస్తుంది. ఈ జ్ఞానం లభ్యమైన తర్వాతే సరైనటువంటి కర్మాచరణ, ఆధ్యాత్మిక జ్ఞానపూరితమైనటువంటి కర్మాచరణ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ధ్యానం చేయకపోతే మనకు అట్లాంటి స్థితి రాదు. కాబట్టి ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం నిరంతరం చేయాలి. త్వద్విద్ధి ప్రతిపాణేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని న తత్వదర్శినః. జ్ఞానిన తత్వదర్శినః. తత్వదర్శులైనటువంటి వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. ఎవరికైతే తత్వం అంటే జ్ఞానులు గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, తత్వదర్శనం చేసినటువంటి బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించాలి, వాళ్ళని ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ విధంగా జ్ఞానాన్ని పొందాలి అంటే, విద్య నేర్చుకోవాల్సిన శిష్యుడికి ఉండాల్సిన గుణాలు ఏంటి అంటే, సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరైన శిష్యుడు ఉంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. నిజంగా నువ్వు సత్యం తెలుసుకోవాలని జిజ్ఞాస అనేది నీకుంటే నీ గురువు తక్షణమే తారసపడతాడు. అలాంటి తారసపడినటువంటి ఆ గురువుకి ఏం చేయాలి? ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన వినయంతో ప్రశ్నలు వేసి, సేవ చేసి, ఈ 3 చేయాలి. ఈ 3 లక్షణాలు కలవాడినే శిష్యుడు అంటారు. ఈ శిష్యుడికి 3 లక్షణాలు ఉండాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇక్కడ సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలు. ఏంటవి? చేతులు 2, కాళ్ళు 2, మొండెం 1, తల 1, మనస్సు బుద్ధి. అంటే 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెం, ఒక తల, ఎన్నని 6. తర్వాత మనస్సు బుద్ధి. ఈ సాష్ట అంగాలు,
ఈ సాష్టాంగ నమస్కారం, ఈ 8 అంగాలతో నమస్కారం అంటే మనము ఇలా ఉండి ఆ అని క్వశ్చన్ వేయకూడదు. మనం ఇది తెలుసా మీకు అని క్వశ్చన్ వేయకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధితో సరైనటువంటి క్వశ్చన్ వేయాలి. ప్రశ్న నీకు తెలుసా అన్నట్లు వేయకూడదు ఎప్పుడు. అది అట్లా కదా, ఇది ఎట్లా కదా అని చెప్పేసి మనం వాదన చేయకూడదు. మనస్సుని మనము ఆలోచన రహిత స్థితిలో ఉంటూ, అంటే వాళ్ళకి తెలుసో లేదో అన్నట్టుగా మనం క్వశ్చన్ వేయకూడదు ఎప్పుడు. మనము మనస్సుని బుద్ధిని ఒక దగ్గరగా ఉంచుకొని సక్రమంగా కాళ్ళు చేతులు నమస్కారం చేస్తూ మనము పరిప్రశ్నేనా అంటే సూటి ప్రశ్నలు వేయాలి. ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు ఆధ్యాత్మికత కోసం, ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలి. అంటే ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు వేయాలి? ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయాలి. ప్రాపంచిక విషయాల కోసం కాదు మనం గురువు దగ్గరికి వెళ్ళేది. వినయంగా స్పష్టమైనటువంటి సరైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి. ఆ తర్వాత గురువు ఏదన్నా కొంచెం ఆ గురువుకి సేవ చేయాలి అడిగితే. లేదా తప్పకుండా మనం ఆ గురువు గారికి ఏం సేవ చేయాలి మనం? వాళ్ళు ఏ లోక కళ్యాణకారకమైనటువంటి పనులు చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు ఖాళీ కూర్చోరు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎప్పుడు జీవించరు. వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు విశ్వ కళ్యాణం కోసం చేస్తుంటారో వారికి, వారు చేసే పనులకు మనం కూడా ఇతోధికంగా మనకు చేతనైన సహకారం తన్ మందన్. సో మనకి ఏది చేత అయితే ఆ యొక్క కార్యకలాపాల్లో మనం సహకారాన్ని అందించాలి. సేవ అంటే అది. సేవ అంటే గురువుకు శుశ్రూష చేయడం. అంటే వారికి అలసిపోయి బడలికతో ఉంటారు. అంటే అలసిపోవడం అంటే వాళ్ళు విశ్వ కళ్యాణం అందరి యొక్క కర్మల కోసం. అంటే ఇప్పుడు ఒక చీపిరి ఉందనుకోండి, ఒక బూజు కర్ర ఉంది, దొరికినప్పుడు ఏమవుతుంది? ఆ బూజు అంతా దానికి అంటుకుంటుంది. అలాగే మనం మన జ్ఞానాన్ని, మనకి వాళ్ళు జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే వాళ్ళు ఆ పనులు చేసేటప్పుడు వాళ్ళు అలసిపోతారు. వాళ్ళు మన యొక్క తుప్పు, మన బూజును దులిపేదానికి వాళ్ళు అంటించుకుంటారు కొంత. అది సహజంగానే అంటుకుంటది. అట్లాంటప్పుడు వాళ్ళు అలసిపోతారు. కాబట్టి వాళ్ళకి కొంచెం కాళ్ళు ఒత్తడం, వాళ్ళకి కావాల్సినటువంటి సేవని మనం అందించాలి. ఈ ప్రపంచంలో జ్ఞానులు తత్వాన్ని దర్శించిన వారు ఎంతో మంది ఉన్నారు. అందరి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. అదనమాట. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతేన అంటే మనము ఆ ప్రశ్నని ఎలా వేయాలి? పరిప్రశ్నేన, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం కరెక్ట్గా ఆత్మజ్ఞానం కోసం సూటిగా ప్రశ్న వేయాలి, డొంక తిరుగుడు లేకుండా. మనం మనకు జ్ఞానం కోసం మనం క్వశ్చన్ వేయాలి తప్పించి మనము వాళ్ళకి తెలుసా లేదా అన్నట్టుగా ప్రశ్నించకూడదు. మనకి ఏది కావాలో, మన ఆత్మజ్ఞానానికి ఏదైనా సందేహాలు ఉంటే మనం నివృత్తి చేసుకోవడానికి మనం ప్రశ్న వేయాలి. మూడవది ఏంటి? సేవయ. సేవ అంటే వారు ఏ ఏ కార్యకలాపాల్లో ఉన్నారో వాళ్ళకి ఇతోధికంగా మన చేతనైనటువంటి సహకారాన్ని మనం అందించాలి. దానివల్ల వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మనం సహకారాన్ని అందించడం వల్ల మనము ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. అంటే మన కర్మలు కూడా దగ్ధం అవుతాయి. సో మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. మనం చేసే పనులకు, మనం చేసే ధ్యానానికి శక్తి వస్తుంది. దాని ద్వారా మనకు ఆత్మజ్ఞానం అనేది లభిస్తుంది. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్రవేణైవ రుజనం సంతరిష్యసి. నువ్వెంత విపరీతమైనటువంటి పాపాత్ముడవైనా జ్ఞానం అనే తెప్పతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు. చూడండి, ఒక రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు. చిన్న
ఎంత గొప్ప పాపి. అలాగే అంగుళీమాలుడు పరమ రాక్షసుడు. అంగుళీమాలుడు అంటే 1000 ఏను వేళ్లను నరికి ఆయన మెడలో వేసుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో రాక్షసత్వంగా అందరినీ హింస పెడుతూ చంపుతూ వాళ్ళ వేళ్ళు మెడలో వేసుకొని తిరుగుతున్నాడు. అలాంటి వాడు బుద్ధుడు ఉన్న సమయంలో ఆయన అటు బుద్ధుడు భిక్షాటనకి వెళ్తుంటే వాడు అటు నుంచి వస్తున్నాడు. బుద్ధుడికి తారసపడతాడు. తారసపడి ఆ అంగుళీమాలుడు ఎవరో చెప్తారు, అయ్యా వాడు పరమ రాక్షసుడు అంగుళీమాలుడు, మీరు అటు వెళ్తున్నారు, వాడు అటే ఉన్నాడు, వాడి కంటపడితే వాడు మొత్తం నరికేస్తాడు, వాడి కంటపడకండి మీరు అని చెప్పేసి బుద్ధుడికి చెప్తే, సరే పర్వాలేదులే నేను చూసుకుంటా అని చెప్పేసి ఆయన అటే వెళ్తుంటాడు ఎదురుగా. ఎప్పుడైతే ఆ అంగుళీమాలుడు ఎదురుపడతాడో బుద్ధుడిని చూసి, నా గురించి తెలిసేటి వచ్చావా నువ్వు, నేను ఇక్కడ ఉన్నానని నీకు తెలియదా, నిన్ను చంపేసి నీ వేళ్ళని నా మెడలో వేసుకుంటా అని చెప్పేసి అతను అంటే, సరే నాయన అలాగే పర్వాలేదు, నీకేం కావాలో అది చేసుకో తీసుకో, నా వేళ్ళు నీకు పనికొస్తాయంటే అంతకంటే ఏం కావాలి అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు నిన్నెందుకో చూస్తే అలా అనిపించట్లేదు నాకు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నేను ఇంకెక్కువసేపు కనుక నువ్వు నా ముందుంటే నేను చంపేస్తా. పర్వాలేదు చంపేసేయి, ఇబ్బంది లేదని చెప్పేసి అంటే ఇతనికి మనసు రావట్లేదు బుద్ధుడి ముందు. బుద్ధుడు కరుణా సముద్రుడు, పరమ కరుణామయుడు. అలాంటి వాళ్ళ ఆరాలో ఎంత రాక్షసుడైనా సరే వాళ్ళ మనసులో వాళ్ళు కూడా అలాంటి భావాలు, అంటే వీళ్ళు ఆ పరమ బుద్ధులు, ఆ కరుణామయులు ఎవరినైనా ప్రభావితం చేయగలరు. ఆ అంగుళీమాలుడు అతనికి ఏం అర్థం కావట్లేదు, అసక్తుడైపోయాడు. అతడు కూడా ఆ తమో గుణాన్ని రజోగుణాన్ని పూర్తిగా సాత్వికంగా మారిపోయాడు. స్వామి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, నేనేం చేయలేకపోతా ఉన్నా, ఎందుకు నేను ఇలా తయారయ్యాను నాకు తెలియదు అని చెప్పంటే, సరే అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ధ్యానాన్ని ఉపదేశిస్తాడు. సో అంగుళీమాలుడు కూడా బుద్ధుడు అవుతాడు. అంటే పరమ రాక్షసుడైనా సరే, నువ్వెంత విపరీత పాపాత్ముడైనప్పటికీ జ్ఞానం అనేది కొంచెం వచ్చింది అంటే ఆ తెప్పతో పాప సాగరాన్ని అవలీలగా దాటివేయగలుగుతావు. జ్ఞానం రావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యాన సాధన చేయవలసిందే, ధ్యాన యోగిగా మారాల్సిందే, శ్వాసానుసంధానం చేయవలసిందే, మనసును శూన్యం చేయాలి, చిత్తవృత్తులు నిరోధించాలి. సో ఆ ధ్యాన యోగంలో, ఈ ధ్యాన సాధనలో, ఈ ధ్యాన యజ్ఞంలో మనకు ఆత్మానుభూతి కలుగుతుంది. క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మతో ఆ బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి ఆ రెండింటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం మనం. ఆ రెండింటికి ఉన్న భావం అనేది మనకు తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు అవగతం అవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో, జ్ఞానాగ్నిలో మనం పాపకర్మలు అన్నీ సమూలంగా దగ్ధం అయిపోతాయి. జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటి వేయగలుగుతాం. నేను పాపాత్ముడు కదా, నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో అనే అనుమానాన్ని విడిచి తక్షణం మనం ధ్యాన సాధన ప్రారంభించాలి. ఎటువంటి హీన గతమైనా సరే వర్తమాన ధ్యాన సాధనలో గతం గతః అన్నట్లుగా గతించిపోతుంది. చూడండి, మరి అలాంటి పాపాత్ముడికే అద్భుతమైనటువంటి బుద్ధత్వాన్ని పొందినప్పుడు ఒక రత్నాకరుడు వాల్మీకి అంటే 3వ కన్ను సంపాదించి రామాయణాన్నే రాయగలిగే మహాత్ముడైనప్పుడు, ఎంతోమంది దుర్మార్గులు సైతం మహాత్ములుగా తయారైనప్పుడు మరి మనకేమైంది? మనం ఏం పాపాలు చేసాం మనం? కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ఎవరికైనా సాధ్యం అవుతుంది, సాధ్యం కానిదంటూ ఏది లేదు. కేవలం శ్వాసను గమనిస్తూ ఈ ధ్యాన సాధనలోకి అడుగు పెట్టాలి. రేపో ఎల్లుండో సంవత్సరానికో 10 సంవత్సరాలకైనా, ఎందుకంటే ఒక అడుగు వేసినప్పుడు 1000 అడుగులకి ఒక అడుగే నాంది ప్రస్థానం అవుతుంది. కాబట్టి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, మనం బయలుదేరితే రోడ్డు మీదకి వెళ్తే మనం ఢిల్లీ కూడా నడిచి వెళ్ళగలుగుతాం.
ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు మనకు సహకారాన్ని అందించి ఫ్లైట్ టికెట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనం బయలుదేరాలి, స్టార్ట్ చేయాలి. ప్రారంభించాలి మన జీవితాన్ని. ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టాలి. ధ్యాన యోగంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. సో, కాసేపు ధ్యానం చేద్దాం. శ్వాసను గమనిస్తూ ఉన్నాం. హాయిగా, ప్రశాంతంగా మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మరొకసారి మనం ఈరోజు శ్లోకాలని మనం మననం చేసుకుందాం. ఏ యదా మాం ప్రవర్ధంతే తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళను ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. మానవులు అందరూ ఎప్పుడు నా మార్గాన్ని, అంటే ధ్యాన మార్గాన్ని ఎప్పటికైనా సరే అనుసరించాల్సింది. ఎన్ని జన్మలు ఎత్తినా చివరి జన్మలో ధ్యానంలోకి రావాల్సిందే. వేరే ధ్యానము బినా వేరే మార్గమే లేదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల సముదాయమే గుణకర్మ విభాగం. ఈ గుణకర్మ విభాగాన్ని అనుసరించి నా చేత, అంటే ఆత్మచేత ఎవరికి వాళ్లే ఈ యొక్క రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైనటువంటి నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో. ఎవరికి వాళ్లే వాళ్ళ స్థితిని తగ్గట్టుగా వాళ్ళు ఆ వర్ణాన్ని తెలుసుకొని వాళ్లే నిర్ణయించుకుంటారు ఎవరికి ఎవరు. కానీ ఎవరు ఏ వర్ణంలో ఉన్నప్పటికీ ఎవరికి ఎటువంటి వ్యత్యాసం లేదు. వాళ్ళ యొక్క యోగ సాధన ద్వారా వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు. అతడు సర్వకర్మలను ఆచరిస్తున్నట్లే. ఎవరైతే అనేక రకాలైనటువంటి కర్మలు నిష్కామంగా చేస్తూ ఏ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా చేస్తుంటారో వాళ్లకు చిత్తశుద్ధి ఏర్పడి ఆత్మజ్ఞానం, ధ్యాన సాధన అనేది బాగా కుదిరి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. సో నిరంతరము ధ్యానం చేస్తూ అదే అసలైన కర్మగా వాళ్ళు భావిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్లకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. సో అట్లాంటి వాళ్ళే మనుషులలో బుద్ధిమంతులు. యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుం పండితం బుధా. ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వానిని జ్ఞానులు, పండితులని పేర్కొంటారు. కర్తృత్వ భావన లేకుండా, కర్మఫల ఆసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు. కర్మల గురించిన కర్తృత్వం లేకపోవడమే అంటే నేనే చేస్తున్నాను ఈ పని అనే భావం లేకపోవడం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహం పండితం బుధా. నేను ఈ కర్మలు చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా ఎవరైతే కర్మలు చేస్తుంటారో వాటిని నిష్కామ కర్మలు అంటారు. ఈ నిష్కామ కర్మల వల్లే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి గలవాడికే ధ్యాన సాధన అనేది అలవాటు అవుతుంది. ఆత్మజ్ఞానం అనేది కర్తలామలకం అవుతుంది. అది
ఆ జన్మజన్మల కర్మల్ని అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే ఈ 3 రకాల కర్మలు కూడా ఈ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమవుతాయి. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాదేతో విమత్సరః సమః సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కోరుకోకుండానే లభించిన దానితో తృప్తిపడేవాడు, ఎవరి పట్ల లేశమాత్రమైనటువంటి ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి కలవాడు, కర్మలను చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. సో అంటే కోరి సాధించరాదు, కోరుకోకుండా వచ్చిన దాన్ని కాదనరాదు, వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోయిందని బాధపడరాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇక్కడ 3 ఉన్నాయి. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్న అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సూటి ప్రశ్నలు వేసి, వారికి కావలసినటువంటి సేవను అందించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. నువ్వెంత విపరీతమైన పాపాత్ముడివైనా జ్ఞానం అనే తెప్పతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటగలుగుతావు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరి ఒక 2 నిమిషాలు మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా శ్వాసతో అనుసంధానం. ఈరోజు 11వ రోజు. శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం చివరి 1 నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. 30 సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
నెమ్మదిగా చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని శ్లోకాలు మనం చదువుదాం. అన్మ్యూట్ ఆల్. తర్వాత ఇవి షేర్ చేయండి. ఫోర్ 11. నాలుగో అధ్యాయంలో 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రవధ్యంతే తాం తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. చెప్పాలి అందరూ. ఏ యథా మాం ప్రవధ్యంతే కానీ రావట్లా. ఏ యథా మాం ప్రవధ్యంతే తాం తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రవధ్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రవధ్యంతే తాం తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః.
मनुष्याः पार्थ सर्वशः मनुष्याः पार्थ सर्वशः ये यथा मां प्रपद्यन्ते ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहम् तां सदैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः मनुष्या पार्थ सर्वशः चातुर्वर्णं मया सृष्टम् चातुर्वर्णं मया सृष्टम् चातुर्वर्णं मया सृष्टम् चातुर्वर्ण्यं चातुर्वर्ण्यं मया सृष्टम् चातुर्वर्ण्यं मया सृष्टम् गुणकर्म विभागशः गुणकर्म विभागशः विभागशः तस्य कर्तारमपि माम् तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम् विद्यकर्तारमव्ययम् चातुर्वर्ण्यं मया सृष्टम् चातुर्वर्ण्यं मया सृष्टम् गुणकर्म विभागशः गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम् विद्यकर्तारमव्ययम् चातुर्वर्णं मया सृष्टम् चातुर्वर्ण्यं मया सृष्टम् गुणकर्म विभागशः गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम् मां विद्यकर्तारमव्ययम् 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 चातुर्वर्ण्यं मया सृष्टम् चातुर्वर्ण्यं मया सृष्टम् गुणकर्म विभागशः गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम् विद्यकर्तारमव्ययम् चातुर्वर्ण्यं मया सृष्टम् चातुर्वर्ण्यं मया सृष्टम् गुणकर्म विभागशः गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम् विद्यकर्तारमव्ययम् कर्मण्ययः पश्येत् कर्मण्यकर्मयः पश्येत् कर्मण्यकर्म यः पश्येत् कर्मण्यकर्मयः पश्येत् कर्मण्याय कर्मसः पश्येत् कर्मण्यकर्मयः पश्येत् कर्मण्यकर्मयः पश्येत् अकर्मणि च कर्मयः अकर्मणि च कर्मयः अकर्मणि च कर्मयः अकर्मणि च कर्मयः सबुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु सयुक्तः कृत्स्नकर्मकृत् संयुक्तः कृत्स्नकर्मकृत् कर्मण्यकर्मयः पश्येत् कर्मण्यकर्मयः पश्येत् अकर्मणि च कर्मयः अकर्मणि च कर्मयः सबुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु संयुक्तः कृत्स्नकर्मकृत् संयुक्तः कृत्स्नकर्मकृत् कर्मण्यकर्मयः पश्येत् कर्मण्यकर्मयः पश्येत् अकर्मणि च कर्मणियः कर्मयः अकर्मणि च कर्मयः सबुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु संयुक्तः कृत्स्नकर्मकृत्
सयुक्तः कृत्स्नकर्मकृत् कर्मण्या कर्मयः पश्येत् कर्मण्या कर्मण्य कर्मयः पश्येत् अकर्मणि च कर्मयः अकर्मणि च कर्मयः स बुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु सयुक्तः कृष्णकर्मकृत् सयुक्तः कृत्स्नकर्मकृत् कर्मकृत् यस्य सर्वे समारम्भा यस्य कर्म समारम्भा कामसङ्कल्पवर्जिता कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणाम् ज्ञानाग्निकर्मदग्धानां ज्ञानाग्निदग्धकर्माणां तमाहु ज्ञानाग्निदग्धकर्माणां तमाहु तमः बुधा तमाहु पंडितं बुधाः यस्य सर्वे समारम्भा यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् ज्ञानाग्निदग्धकर्माणां तमाहु पंडितं बुधा तमाहु पंडितं बुधाः यस्य सर्वे समारम्भा यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणाम् ज्ञानाग्निकर्मदग्धानां ज्ञानाग्निदग्धकर्माणम् ज्ञानाग्निदग्धकर्माणां तमाहु पंडितं बुधा तमाहु पंडितं बुधाः यस्य सर्वे समारम्भा यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता कामसङ्कल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणम् ज्ञानाग्निदग्धकर्माणां तमाहु पंडितं बुधा तमाहु पंडितं बुधाः यस्य सर्वे समारम्भा यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता कामसङ्कल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणम् ज्ञानाग्निदग्धकर्माणां तमाहु पंडितं बुधा तमाहु पंडितं बुधाः यदृच्छालाभसन्तुष्टो यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धावसिद्धौ च समः सिद्धौ त्वापि न निबध्यते सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते यदृच्छालाभसन्तुष्टो यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धावसिद्धौ च समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते कृत्वापि न निबध्यते यदृच्छालाभसन्तुष्टो यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धावसिद्धौ च समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते कृत्वापि न निबध्यते यदृच्छालाभसन्तुष्टो यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धावसिद्धौ च समः सिद्धौ च कृत्वापि न निबध्यते कृत्वापि न निबध्यते यदृच्छालाभसन्तुष्टो यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो
విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ సమః సిద్ధౌ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే కృత్వాపి న నిబధ్యతే తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రతిపానేన త్వద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః జ్ఞానినా సత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః జ్ఞానినా సత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః జ్ఞానినా సత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః జ్ఞానినా సత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః జ్ఞానినా సత్వదర్శినః అపి చేదసి పాపేభ్యः అపి చేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమః సర్వేభ్యः పాపకృత్తమః సర్వేభ్యः పాపకృత్తమః సర్వేభ్యः పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి వృజినం సంతరిష్యసి అపి చేదసి పాపేభ్యः అపి చేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమః సర్వేభ్యः పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి వృజినం సంతరిష్యసి అపి చేదసి పాపేభ్యः అపి చేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమః సర్వేభ్యः పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి వృజినం సంతరిష్యసి అపి చేదసి పాపేభ్యः అపి చేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమః సర్వేభ్యः పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ కర్మం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి వృజినం సంతరిష్యసి అపి చేదసి పాపేభ్యः అపి చేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమః సర్వేభ్యः పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్రవేణైవ వృజినం సంతరిష్యసి
సృజనం సంతర్షసి. సంతరిష్యసి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. క్వశ్చన్స్ వేసే మాదిరి ఏమీ లేదు సార్, మీరు అంతా సూపర్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ. చాలా బాగా అర్థమవుతుంది సార్. హలో, హలో. చెప్పండి సార్. ఈరోజు చాలా బాగుందండి. జ్ఞానాది దగ్ధ కర్మణ గురించి, అలాగే కర్మల గురించి చాలా బాగా చెప్పారు. అలాగే ఈ శ్లోకాలు కూడా ఇదివరకు చదవడమే రాదు, కానీ ఈ ప్రాక్టీస్ వల్ల కనీసం చదవడం వస్తుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ అయితే చూడకుండా చదవడం వస్తాయి. చాలా థ్యాంక్స్. ఓకే అండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం. ఓకే అండి, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, లేదంటే ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. రేపు మరి 7 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.